నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించాలంటే అది అందరి వల్ల అయ్యేది కాదు. ఎంతో డెడికేషన్, పట్టుదల, అన్నింటికీ మించి సమిష్టి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి అద్భుతాల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు. అలాంటి ప్రత్యేకత కలిగిన సినిమాల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఒకటి. ఇలాంటి ఒక మరుపురాని సినిమా, చరిత్ర సృష్టించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక ఎంతో మంది శ్రమ, కృషి దాగి ఉన్నాయి. ఈ అద్భుత చిత్రరాజం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి 34 సంవత్సరాలు పూర్తిగా వస్తోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమాకి వన్నె తగ్గలేదు. ఎందుకంటే ఈ సినిమా కథాంశం అలాంటిది. మరి ఈ కథకు పాత, కొత్త అనే తేడా లేదు. ఎన్ని జనరేషన్లు మారినా, కొత్త ట్రెండ్లు ఎన్ని వచ్చినా, ఎవర్ గ్రీన్ చిత్రంగా జగదేక వీరుడు, అతిలోక సుందరి నిలిచిందంటే దానికి కారణం నిత్య నూతనంగా ఉండే కథా వస్తువుతో ఈ చిత్రం రూపొందించడమే. 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 13 కోట్లు కలెక్ట్ చేసింది. అది అప్పటికి ఇండస్ట్రీ రికార్డ్. నందమూరి తారక రామారావు, కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన అడవి రాముడు 70వ దశకంలో ఇలాంటి రికార్డును సాధించింది. ఆ సినిమా తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సి అశ్విని దత్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండేది. అదే ఎన్టీఆర్ నటించిన జగదేక వీరుని కథ. ఎప్పటికైనా తన బ్యానర్ లో అలాంటి సినిమా తీయాలన్నది ఆయన లక్ష్యంగా ఉండేది. చిరంజీవితో ఆ సినిమా చేయాలని అనుకునేవారు. నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఆఖరి పోరాటం తర్వాత చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు అశ్విని దత్. ఒక మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలోనే రాఘవేంద్రరావుని రచయిత శ్రీనివాస్ చక్రవర్తిని తిరుపతి పంపించారు. అశ్విని దత్ ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారో, ఎలాంటి కథ అయితే రాఘవేంద్రరావు పూర్తి న్యాయం చేయగలుగుతారో శ్రీనివాస్ చక్రవర్తికి తెలుసు. తిరుమలలో ఉండగానే తనకు తట్టిన ఒక లైన్ ని రాఘవేంద్రరావుకి చెప్పారు శ్రీనివాస్. ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన దేవకన్య అనుకోకుండా హీరోను కలుస్తుంది. ఆ సమయంలో ఆమె వేలుకున్న ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరుకుతుంది. ఇది లైన్. ఈ లైన్ రాఘవేంద్రరావుకి, అశ్విని దత్ కి, చిరంజీవికి నచ్చింది. ఆ ఒక్క లైన్ తప్ప పూర్తి కథగా శ్రీనివాస్ చక్రవర్తి దగ్గర లేదు. అప్పుడు అశ్విని దత్ మద్రాస్ లో తన కొత్త ఆఫీస్ ను ఈ సినిమా స్టోరీ డిస్కషన్ కు సిద్ధం చేశారు. జంధ్యాల, ఎండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, విజేంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్, శ్రీనివాస్ చక్రవర్తి ఈ కథ మీద కూర్చున్నారు. నెల రోజుల పాటు చర్చించి కథను ఓ కొలిక్కి తెచ్చారు. ఈ డిస్కషన్ కి చిరంజీవి కూడా వెళ్లి తనకు తోచిన సలహాలు ఇచ్చారు. మొత్తానికి కథ సిద్ధమైంది. మొదట ఈ సినిమాకి అనుకున్న టైటిల్ భూలోక వీరుడు, ఆ తర్వాత జగదేక వీరుడు అనుకున్నారు. ఇందులో దేవకన్య పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉండడంతో అతిలోక సుందరి అని చేర్చారు. మరి జగదేక వీరుడికి అతిలోక సుందరిగా నటించేదెవరు అన్న ప్రశ్నకు శ్రీదేవి రూపంలో వెంటనే సమాధానం దొరికింది. ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. తన క్యారెక్టర్ కి సంబంధించి కాస్ట్యూమ్స్ ను ముంబైలో తనే దగ్గరుండి సిద్ధం చేయించారు శ్రీదేవి. ఈ సినిమా కోసం వేటూరి సుందర రామూర్తి రాసిన 6 పాటల్ని రికార్డ్ చేశారు ఇళయరాజా. ఆర్ట్ డైరెక్టర్ బి చలం ఆధ్వర్యంలో మానస సరోవరం, దేవలోకం, అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా 7 భారీ సెట్స్ నిర్మించారు. షూటింగ్ ప్రారంభించే సమయానికి సినీ కార్మికుల సమ్మె జరుగుతుంది. దీంతో బెంగళూరులోని ముహూర్తం షాట్ ను చిత్రీకరించడం ద్వారా లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు. కన్నడ హీరో రవిచంద్రన్ ఫస్ట్ షాట్ కి క్లాప్ నివ్వగా కోదండరామిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేశారు. విజయవంతంగా షూటింగ్ పూర్తి చేశారు. 1990 మే 9న జగదేక వీరుడు, అతిలోక సుందరి విడుదలైంది. మొదటి 3 రోజులు సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందన్న విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఎందుకంటే రిలీజ్ సమయానికి ఆంధ్రప్రదేశ్ తుఫాన్ తాకిడికి గురైంది. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేని కారణంగా చాలా సెంటర్స్ కి ప్రింట్లు ఆలస్యంగా వెళ్లాయి. మ్యాట్ని నుంచి ప్రదర్శన మొదలు పెట్టారు. జనం థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. కలెక్షన్లు చాలా మందకొడిగా ఉన్నాయి. దీంతో నిర్మాత అశ్విని దత్ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఉన్నదంతా సినిమాకే పెట్టేశారు. కాస్త అటు ఇటు అయితే మళ్ళీ తన కెరియర్ ను 0 నుండి స్టార్ట్ చేయాలి. మొదటి 3 రోజులు ఫ్లాప్ టాక్ తోనే రన్ అయింది. 4వ రోజు నుంచి సినిమా స్టామినా ఏమిటో అందరికీ అర్థమైంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ థియేటర్లకు వచ్చారు. శ్రీకాకుళంలోని ఓ థియేటర్ వర్షం నీటితో ఉంది. జనం సినిమా చూస్తుంటే ఫైర్ ఇంజన్ల సాయంతో థియేటర్లోని వర్షం నీటిని బయటకు తోడారు. అంతటి భారీ వర్షాల్లో సైతం జగదేక వీరుడు, అతిలోక సుందరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.